మీరిద్దరు క్లాస్మేట్సా? అవును మేడం, ఎల్కేజీ నుంచి +2 వరకు. అప్పటినుంచే తన లైఫ్ అంబిషన్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనేది. ఈ ఇయరే లాస్ట్, ఇంకేజ్ బార్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను మేడం. ఇది మీరు అప్లై చేసి ఎన్నో రోజులు అవలేదు కదా? మినిమం 3 months, అదే టైం పీరియడ్. గజెట్ నోటిఫికేషన్ అంతా డ్యూ కోర్సులోనే జరుగుతుంది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకాస్త వెనక జరుగుతుంది అంతే. మేడం, ఈ గెజెట్ నోటిఫికేషన్ నాకు ఇప్పుడు లభించలేదంటే లైఫ్లో అది ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆన్ ఇట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. నన్ను భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్. మేడం, నేను కూడా మీరేగా ఒక స్త్రీని. పిల్లల్ని మాత్రమే కనలేను, కానీ ఆ వ్యత్యాసం మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉంది. ఓ, నీకు పిల్లల్ని కనాలన్న ఆశ కూడా ఉందన్నమాట. మేడం మేడం ప్లీజ్, తన పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక మగాడిగా పుట్టలేదని నాకు కూడా రిగ్రెట్ గానే ఉంది. తనేమో ఇలా మారాడు. అదే, ఆడదాని విలువ ఆడదానికే తెలియదు. మేడం సారీ మేడం. మేరీ, ఏంటి నువ్వు? మేరీ, ఆగమంటున్నానా? మేరీ, మన అవసరం. ఆవిడతో కొంచెం మర్యాదగా మాట్లాడుండొచ్చుగా. పద, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూద్దాం. రిక్వెస్ట్ చేయడం కుదరదు. ఇకపై ఏ ప్రయోజనం లేదు. తన యాటిట్యూడ్ చూసావుగా. ఇకపై ఇచ్చినా కూడా ఆధార్ కార్డు వెరిఫికేషన్ 1 month పడుతుంది. ఆలోగా ఈ సంవత్సరంలో ఎస్ఎస్ సెలక్షన్ పూర్తయిపోతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. ఆలోచించు. ఇకపై ఆలోచిస్తూనే ఉండాలి. ఇక నా కళ్ళు చెదిరిపోయాయి. అలాగేం జరగదు. ఇది పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళిస్తాను. ఫిలిం డైరెక్టర్ అవ్వాలనే కోరికతో నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాను. ఇప్పుడు ఏమైందో చూసావా? అలా కోరుకున్నవన్నీ జరిగిపోతే ఇక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? ఫైట్ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. నా జీవితంలో అతి గొప్ప కళ ఏంటో తెలుసా ఫాదర్? నా వల్ల మా అమ్మ నాన్న ఒక్కసారైనా నన్ను చూసి గర్విస్తారనుకుంటున్నాను. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా ఇంటి ముందుకు వెళ్ళాలని ఆశగా ఉండేది నాకు. ఇకపై అది జరగదు. అంటే వేరే ఏ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదు అంటావా? నాలాంటి వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకుంటే వచ్చే రెస్పెక్ట్ ఇక దేంట్లోనూ రాదు ఫాదర్. దానికి ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? ఏం చేయలేము. ఇకపై నేను ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదానే వచ్చాను. నో రిప్లై. దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఫాదర్ ఈ మధ్య జిమ్కి వెళ్ళటం ఆపేశారా? ఆ సంగతి తర్వాత, ముందు నువ్వు జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించుకో. సరే ప్రభా, వీళ్ళకి బుద్ధి చెప్పు. ఫాదర్, మేరీ ఎక్కడా? టెర్రస్ లో ఉంది ఫాదర్. నేను రాత్రి అక్కడే పడుకుంది. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, జ్వరం కూడా రావచ్చు. ఆ విషయం నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తే వినాలి కదా ఫాదర్.
వీడు చెప్పిన మాట వింటే కదా. మేరీ కుట్టి, మనం కొంచెం వాకింగ్కి వెళ్దామా? ఈరోజు ఫాదర్, నేను టైర్డ్గా ఉన్నాను, మనసు బాధగా ఉంది. అన్నీ సర్దుకుంటాయి. మనసు శరీరానికంటే ముందుగానే టైర్డ్ అయిపోతుంది. స్ట్రేంజ్గా ఉంది కదా ఫాదర్. నీకు మళ్ళీ నీ ఊరు వెళ్ళాలని ఉందా? అలా ఎందుకు వెళ్ళిపోతాను ఫాదర్? సాధిస్తాను. ఏదో ఒక దారి ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. లక్ష్యం నెరవేరాలంటే అక్కడే ఆగిపోకూడదు, ముందుకు సాగాలి. నువ్వు రా, నేను చెప్తాను. రా. ఎఫ్ఎంలో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాను. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికే నేనిప్పుడు వచ్చాను. చెప్పండి ఫాదర్, నేనేం చేయాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒకే ఒక్క ఎఫ్ఎం మందే కదా. ఇప్పుడు శ్రోతలు కూడా బాగా పెరిగారు. ఒకసారి నేను నీతో చెప్పాను, హ్యాపీనెస్ అవర్. జీవితంలో సుఖం, దుఃఖం, సంతోషాలు అన్నీ షేర్ చేసుకునే ఒక ప్రోగ్రాం. చాలా మంచి కాన్సెప్ట్ ఫాదర్. నువ్వు ఈ షోకు హోస్ట్గా ఉంటావా? ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే మనసు నీకుంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం నువ్వే చేస్తున్నట్టుగా ఎవ్వరికీ తెలియనివ్వకు. అప్పటికి సమస్య ఉంటుంది. నిన్న రాత్రంతా నా కోసం ఆలోచిస్తూ క్రియేట్ చేసిన షోనా ఫాదర్? అవును. ఒక్కో ఆలోచన ఒక్కో విజయానికి మెట్టవుతుంది. అదే జీవితం. ముందు నీ గొంతుని శ్రోతల్ని మెచ్చుకోనివ్వు. నువ్వు పాడిన జింగిల్ హిట్ అయింది కదా, ఇది కూడా హిట్ అవుతుంది. కానీ కొత్తగా ఒక పేరు కావాలి. నేను పేరు అనుకున్నాను, ఆర్జే ఏంజెల్. నీ రెండో జన్మలో మాతుకుట్టి అనే పేరును మార్చి నీకు మేరీ కుట్టి అని నేనే కదా పెట్టాను. ఇది నీకు మూడో జన్మ. అయ్యో, అటువంటి డెసిషన్ తీసుకోవడానికి నేను ట్రై చేసి చూస్తాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో. నాకు నమ్మకం ఉంది, మంచి జరుగుతుంది. లెట్స్ సీ. గుడ్ మార్నింగ్, నేను ఆర్జే ఏంజెల్. హ్యాపీనెస్ హౌస్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఓకే ఫాదర్. గుడ్ స్టార్ట్. మేరీకుటి ఒక కాల్ కనెక్ట్ చేస్తాను. ఓకే. హలో. ఇంగ్లీష్ తెలియకపోవటం నేరమా? ఎవరది? పేరు చెప్తేనే మీరు మాట్లాడతారా? అయ్యో, మీరు కోపంగా ఉన్నారనుకుంటా. సరే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ఇంగ్లీష్ రాదని నా లవర్ వదిలేసి వెళ్ళింది. దాన్ని చంపేస్తాను, లేదంటే యాసిడ్ పోస్తాను. మీరు ఇప్పుడు చెప్పారు కదా, రెండు చేయరు. వారి మీద నా అభిమానం మీకు ఇప్పటికీ ఉంది. మీకు ఇంగ్లీష్ రాదని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఒట్టి మూర్ఖురాలు. భాష ప్రధానం కాదు, భావం ముఖ్యం. ఆ భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేదే మనం మాట్లాడే భాష. తనని మర్చిపోలేకపోతున్నాను. మరవద్దు, తనని మీరెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి. కానీ తన పేరును తలుచుకుంటూ మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఆ అమ్మాయిని వదిలేయండి. మీరు ఇంకా లైఫ్లో ఎన్నింటినో సాధించాలనుకుంటున్నారుగా. ఏమున్నాయి? ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఆలోచించి రేపు నాకు ఫోన్ చేయండి. మొబైల్ నంబర్ ఇస్తారా? రేపు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ గొంతేంటి మొగ్గొంతులా ఉంది? ఆ అబ్బాయిని అమ్మాయిని ఏంజల్ అనే పిలుస్తారు కదా, అదే ఏంజల్. అయినా కూడా గొంతులో ఏముంది? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చినట్టుంది. రేపు ఫోన్ చేయమని చెప్పినందుక? రేపు కూడా మాట్లాడతా. ఓకే, ఎనీవే యూ టేక్ కేర్. బాయ్. అద్భుతంగా చెప్పావు. తనకంటే సూపర్గా నేను చేస్తాను. అది ఎక్కడ చెయ్యొద్దు, బస్ స్టాండ్ లో నిలబడి చెయ్యి. మేరీ, తర్వాత కాల్ కనెక్ట్ చేస్తాను. హలో. నేను పెద్ద సమస్యలో ఉన్నాను అంకుల్. అయ్యో, ఏంటమ్మా నీ సమస్య? రేపు ఆర్ఫనైజ్ లో నా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. అందులో ఏముంది సమస్య? సంతోషించాల్సిన విషయమే కదా. జిబీను పేరెంట్స్ రేపు కార్లో ఇక్కడికి వస్తారు. మేము ఆడుకోవడానికి మాకు ఐప్యాడ్ కొంచెం సేపు ఇస్తారు. అలాగే ఫుడ్ కూడా ఇస్తారు. అందులో సమస్య ఉందమ్మా. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకుని వెళ్తారు కదా. రాత్రంతా ఏడుస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నాకు జిబిన్ అంటే చాలా కోపం వస్తుంది. నాకెవ్వరూ లేరని అనిపిస్తుంది. అలా ఎప్పుడూ అనుకోకూడదు. నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతాను.
అలాగే జీవన్ పేరెంట్స్ కూడా నిన్ను బాగా అర్థం చేసుకుంటారు. నువ్వు వీటి గురించి ఆలోచించి బాధపడకు. నీకు వీలైనంతగా నువ్వు చదువుకొని అందరితో ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలి. కళ్ళు మూసుకో తల్లి.